హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, జేవిడి 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఎలా చేస్తారో లైవ్లో అయితే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. సో మనం ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళి ఇవ్వాలంటే జేవిడి 5 స్టెప్ వెరిఫికేషన్ ఫాము, అలాగే అది ఫిల్ చేసి మీ వాలంటీర్ చేత మీ ఫాదర్ చేత సైన్ చేయించాలి. సో మనకి ఫామ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. అదే ఎలా ఫిల్ చేయాలో నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో లింక్ కూడా మనకి డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదంటే వీడియో లాస్ట్లో స్క్రీన్ పైన కూడా కనిపిస్తుంది, చూడని వారు చూడండి. అలాగే ఈ 5 స్టెప్ వెరిఫికేషన్ ఫామ్తో పాటు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఆధార్ కార్డ్ జెరాక్సెస్, నెక్స్ట్ రేషన్ కార్డ్ జెరాక్స్, అలాగే బ్యాంక్ బుక్ జెరాక్స్, జాయింట్ అకౌంట్ బ్యాంక్ బుక్ ఉంటుంది కదా, దాని యొక్క జెరాక్స్ ఇవ్వండి. ఇవన్నీ ఇస్తే మీ సచివాలయంలో వెల్ఫేర్ సార్ అనేది తన లాగిన్లో అయితే 5 స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తారు. అది ఎలా అంటే నవశాఖం సైట్లో మనకి 5 స్టెప్ వెరిఫికేషన్కి సంబంధించి ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్పై క్లిక్ చేస్తే ఇక్కడ మీ యొక్క స్టూడెంట్ ఆధార్ నెంబరు ఎంటర్ చేస్తే సో మనకి గెట్ డీటెయిల్స్పై క్లిక్ చేయాలి, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి. సో మనకి ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాక మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇక్కడ మనకి స్టూడెంట్ మీ సచివాలయం అని అడుగుతుంది. ఎస్ఎన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. అక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మదరా గార్డియనా సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత అనేది సెలెక్ట్ చేసుకోవాలి. 1 lakh లోపు అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారా, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా పే చేస్తున్నారా, ఇలా అన్నీ కూడా 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది అడుగుతుంది. అవన్నీ కూడా మనం నో అని సెలెక్ట్ చేసుకోవాలి. ఏమైనా ఎస్ఎన్ పొరపాటును కూడా సెలెక్ట్ చేసినా మీరు ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ మొబైల్ నెంబరు, స్టూడెంట్ మొబైల్ నెంబరు, మదరా మొబైల్ నెంబరు అక్కడ చూపిస్తుంది. అది కరెక్ట్ అయితే ఎస్ఎన్ క్లిక్ చేయాలి, కరెక్ట్ కాకపోతే నో అని క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ మన డీటెయిల్స్ అంటే మన విలేజ్ డీటెయిల్స్, అలాగే మన స్ట్రీటు, అలాగే మనకి పిన్ కోడ్ ఉంటుంది కదా, పిన్ కోడ్ అన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి స్టెప్ వచ్చేసి రైస్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది. రైస్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత వెంటనే మీ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా కిందనైతే కనిపిస్తాయి. అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదని చెక్ చేసుకొని, ఆధార్ నెంబర్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదని చెక్ చేసుకొని తర్వాత సబ్మిట్పై క్లిక్ చేస్తే 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ వెరిఫికేషన్కి మీరు ఎలాంటి ఫోటో కానీ థంబ్ కానీ ఏమీ అవసరం లేదు. ఇవన్నీ కూడా మీరు దగ్గరుండి చేయించుకుంటే అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదని కనిపిస్తాయి. సో మరి ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్లో వచ్చేస్తున్నాయంటే మొన్నటి వరకు ఆన్లైన్లో రాలేదు, అన్నీ కూడా ఎంటర్ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు మనకి అంటే ఇంతకుముందు 5 స్టెప్ వెరిఫికేషన్ చేయించాం కదా లాస్ట్ ఇయర్, ఆ డీటెయిల్స్ అన్నీ అలా ఓపెన్ అయిపోతున్నాయి. సో ఎక్కడ కూడా మనకి సబ్మిట్ చేయడానికి అంటే ఎంటర్ చేయడానికి ఛాన్స్ అయితే లేదు. కొన్ని డీటెయిల్స్ మాత్రమే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మరి ఇవన్నీ మనకి ఎందుకు జెరాక్సెస్ అడుగుతున్నారు అంటే మీ దగ్గర కరెక్ట్గా అన్నీ ఉన్నాయా లేదని వెల్ఫేర్ సార్ చెక్ చేసుకొని ఈ 5 స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ చేయాలి. ఇలా 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం ఏమైనా మిస్టేక్ చేసినా మళ్ళీ మనం 5 స్టెప్ వెరిఫికేషన్ చేయగలమా అంటే మళ్ళీ చేయడానికి కూడా ఓపెన్ అవుతాయి మీ డీటెయిల్స్. ఒకసారి చేసిన తర్వాత ఏమైనా రాంగ్గా ఉంటే మళ్ళీ మీరు చేయడానికి కూడా మనకి ఈ ఆప్షన్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఇంతకుముందు అయ్యేది కాదు, సో మనకి ఇప్పుడే మళ్ళీ కొత్తగా అయితే అవుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.